అలాగే కేటీఆర్ గారు కూడా ఇప్పుడే మాట్లాడుతా ఉన్నామన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు మేడం. అంటే కనకం సింహాసనం శునకం అన్నట్టు మాట్లాడారు. అంతేకాకుండా ఆయన అరవడం ఎక్కువైంది. గీతమ్మ గారికి ఒక సలహా కూడా ఇస్తా ఉన్నారు. కట్టేయండి కరిసేలా ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఈ మాటలను ఎలా చూడొచ్చు? మనకి పిచ్చెక్కిపోయింది. అసలు జుబ్లీహిల్స్‌లో ఓడిపోయినాక పిచ్చి పీక్‌లోకి పోయింది దానికి. ఈ పంచాయతీ ఎలక్షన్‌లల్లా బాకీ కార్డ్ పట్టుకొని తిరిగితే కూడా ఎవడు దిక్కు దోచలేదు. ఎవడు కూడా దగ్గర రానీయలేదు. అదే కాంగ్రెస్‌కి ఎవ్వరు ఎమ్మెల్యేలు లేకుంటే కూడా 2700 వచ్చింది. మీకు మహా అయితే ఇంకో 1000 ఎక్కువ వచ్చుండొచ్చు. గంతే గాడికే పరిమితమైన 40 మంది ఎమ్మెల్యేలుంటే గాడికే పరిమితమైనరు. కానీ కాంగ్రెస్ ఈరోజు మీరు ఎన్ని అన్నా కూడా కాంగ్రెస్ రెబలు, కాంగ్రెస్ కలిసి ఒక 72, 73% మేము ఈరోజు అన్ని క్లీన్ స్వీప్ చేసినాం. మీకు సొంతంగా గజ్వేల్ల వాళ్ళ అయ్య ఎమ్మెల్యే ఉన్న కాడనే కాంగ్రెస్ ఏమంటారు మెజార్టీ సర్పంచులు వచ్చినాయి. నీ సిరిసిల్లాలో మెజార్టీ సర్పంచులు వచ్చినాయి. నీకు నీ నియోజకవర్గం చూడు, నీకు చేత కాదు. గీతమ్మ దాకా పోయినావు. గీతమ్మ దాకా ఎందుకు? నీ భార్య పేరు ఏంది? ఆమె పేరు ఏదో ఉంది కదా, ఏదో ఉందిలే, నాకెందుకు వేరే వాళ్ళ పేర్లు. కానీ ఆయన భార్యకి చెప్తున్నా, ఎక్కడెక్కడో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతాడంట కేటీఆర్. మరి ఇంటి మొంగల కట్టేస్తావా, ఇంటి వెనక దొడ్లో కట్టేస్తావా, లేకపోతే బెడ్రూమ్లో కట్టేస్తావా, తలుపులేసి మూసేస్తావా? గా చూడుకో. ఆడైడ రేవంత్ రెడ్డిని గీతమ్మ కట్టేసుడు కాదు, ఫస్ట్ దారి తప్పి తిరుగుతున్నాడు, ఫామ్ హౌస్లు ఎంబడి తిరుగుతున్నాడు. అన్ని తలుపులేసి మూసేసి బంద్ చేయి, లేకపోతే నిన్ను నీ పిల్లలకు అన్యాయం చేసి ఎటో పోతాడు చూడు కేటీఆర్. మేడం ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్పండి మేడం. కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన తిట్టారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ చాలా మంది ఆయన సామాన్యులకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. అది సామాన్యుల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు వాళ్ళు అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అది సామాన్యులు మాట్లాడే భాష కాదు, సామాన్యులు తిట్టుకునే భాష మాట్లాడుతున్నారు అని అంటున్నారు మేడం. వాస్తవానికి ఇప్పుడు రాజకీయాల్లో ఈ తిట్ల దండకం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? మొదలుపెట్టింది ఎవరు? ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఎవరు? ఏ గాడిదలో వాళ్ళే చెప్పాలి. గాడిదలు అంటారు, కుక్కలు అంటారు, రండలు అంటారు. ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోయి రకరకాల భాష మాట్లాడినప్పుడు డెఫినెట్గా అవే భాష వస్తుంది కదా. నువ్వు నాకేమిస్తే నేను నీకు అదే తిరిగి ఇస్తా కదా. నువ్వు నాకేమిస్తే తిరిగి అదే ప్రతిఫలం వస్తుంది. డెఫినెట్గా నువ్వు తిట్టి, నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తెలంగాణని ద్రోహం చేసి, తెలంగాణని మోసం చేసి, తెలంగాణని ఆర్చేసి, తెలంగాణ సొమ్మును మింగేసి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తెలంగాణ కోరుకొని తెచ్చుకున్న 4 కోట్ల మందికి అన్యాయం చేసినప్పుడు డెఫినెట్గా 4 కోట్ల మంది ఆవేదన రేవంత్ రెడ్డి వేదిక మీద నుంచి చెప్తున్నాడు. తెలంగాణను దోపిడీ చేసింది మీ అయ్య, మరి ఎందుకో ఫామ్ హౌస్లో కట్టేయలేదు, ఎందుకు ఈడిదాకా తీసుకొని వచ్చిర్రు? ఆయనెంబడి మీరు కూడా బాగానే ఎగనాకేసారు తెలంగాణకు. కాబట్టి ఈరోజు కాముగా కూర్చున్నారు. కవితమ్మ బయటికి వచ్చింది, మీ ఆస్తుల లెక్కలు పంపకాల తేడా వచ్చే బయటికి వచ్చింది కదా. సరే అవన్నీ ఇడిచిపెట్టు. ఈ పిచ్చోనికి ఏదో పిచ్చి పట్టింది. ఆ పిచ్చోని తీసుకొని పోయి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి కట్టించింది ఉన్నది. వాళ్ళ ఆయన కూల్చేసి వేరేజాల కడతా అని కట్టిస్తూ ఉండే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, అఫ్ కోర్స్ అది వేరే. కానీ మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కట్టించిందే ఉన్నది మంచిగా మెంటల్ హాస్పిటల్కి. ఇప్పుడు మంచిగా ఒక రూమ్ చూసి ఆ రూమ్లో తీసుకొని పోయి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొని పోయి రాబోయే కాలంలో పూర్తిగా కనుమరుగైపోతాము. ఈ కనుమరుగు కాకుండా రేవంత్ రెడ్డి గారి మాటల మీద విరుచుకోబడితే నేను ఏదో క్రెడిబిలిటీ సంపాదిస్తా, నేను కూడా లైమ్ లైట్లు ఉంటా, నాకు కూడా రేటింగ్ పెరుగుతుంది, నా మీద కూడా 10 మంది మీడియా ఫోకస్ అవుతుంది అని పిచ్చి కుక్క అరిసినట్లు అరిసింది. మా నాయన పేరు చెప్పుకొని బతికినో అంటుండు. మా నాయన గొప్పోడు మొగోడు అన్న. మొగోడు అంటే ఏంటిరా? అంటే ఆడవాళ్ళని కించపరుస్తున్నావా? అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ నాయనకు వాళ్ళ తండ్రి గురించి చెప్పమను. రేవంత్ రెడ్డి వాళ్ళ తాత గురించి చెప్తాడు, వాళ్ళ నాయన గురించి కూడా చెప్తాడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తాడు. నేను నీకు అడుగుతున్నా, మీ నాయన గొప్పోడంటే ఇట్లనా? డబ్బులలో గొప్పోడా? ఇప్పుడు ముందేడుండే మీ నాయన? ఏ పంచల కూర్చొని బీడీలు తాగుతుండే? ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని సిగరెట్లు బీడీలు తాగుతుండే? ఆ గొప్పతనం చెప్తావా? లేకపోతే 1200 మందిని చంపి ఇడ్లీ తిని బాత్రూంలో కూర్చొని ఇడ్లీలు తాగి సలైన్ తీసేసి జ్యూసులు తాగిండని మీ నాయన గొప్పతనం చెప్తావా? చెప్పు. 1200 మంది మీ బావ చంపిన 1200 మంది మీద పీటేసుకొని కూర్చున్నాడు మీ నాయన అని
ఆ గొప్పతనం చెప్తావా నాకు చెప్పు. తెలంగాణ తెచ్చిండంట, తెలంగాణ మేమి ఇవ్వకపోతే మీ ముఖాన్ని నువ్వేడకెళ్ళి మంత్రి అవుతుంటే, మీ నాయన ముఖ్యమంత్రి ఎడికెళ్ళి అవుతుండే, మీ బావ ఒక మంత్రి, మీ చెల్లెలు ఒక ఎంపీ, ఇవన్నీ ఆడికేళ్ళు వస్తుండే మీకు. ఇంకొక 40 ఏళ్ళైనా కాంగ్రెస్ ఇవ్వకపోయినట్టే తెలంగాణనే రాకుంటుండే. నువ్వు కాదు, మీ అయ్య అట్లా అంటాడు, మీ తాత అట్లా అంటాడు, నీ కొడుకు అట్లా అంటాడు. హిమాంశు గురించి చెప్తున్నావు కదా, నీ హిమాంశు అట్లా అంటాడు. ఇంకొకళ్ళు ఎంతమంది 100 మంది పుట్టినా కూడా తెలంగాణ రాకుంటుండే కాంగ్రెస్ తలుచుకోకుంటే. అదే బీజేపీ వాళ్ళు 1997 ఒక ఓటు 2 రాష్ట్రాలు అంటే, వాళ్ళు 25 అయినా కనీసం ఏ రోజు కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పగతోని ఇప్పటికి కూడా పార్లమెంట్ లో తిడుతూనే ఉంటారు తెలంగాణ ఉనికి గురించి. మరి నీకు ఇట్లా బీజేపీ వాళ్ళు ఇస్తుర్రా? కాంగ్రెస్ లేకుంటుంటే కేంద్రంలో నీకు ఎవడన్నా డేకుతుర్రా? ఒక్క మాట ఇందాక అన్నాడు, మూటలు మోసుకొని పోతాడు అని అన్నాడు. అరే పిచ్చోడా, మీకు నేషనల్ పార్టీ గతి లేదు, దేశంలో ఎక్కడ కూడా ఉనికి లేదు, పార్లమెంట్లో సభ్యులు లేరు, తెలంగాణని ఇడిచిపెట్టి బయటికి పోనీకి మీకు దిక్కు దివాణా లేదు. గతంలో కొన్ని మంది ఎంపీలు ఉండ్రి, 12 మంది, ఏది కూడా కొట్లాడి తెచ్చుకునే రకం కాదు, ఢిల్లీకి పోయి మాట్లాడే రకం కాదు. ఒక్క మంత్రితోని కలిసేటటువంటి ఆలోచన కూడా మీకు లేకుంటుండే. తెలంగాణకి నిధులు తెచ్చుకోనికి అవకాశం కూడా తీసుకోనోళ్ళు. మోదీతో పోయి రేవంత్ రెడ్డి కలిసినా, కేంద్ర మంత్రులతో కలిసినా, దానికి నువ్వు నిందలు ఎందుకు వేస్తున్నావు అంటే, రేవంత్ రెడ్డి పోయి కొట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు, మా తెలంగాణకు మాకు నిధులు కావాలని అడుగుతున్నాడు. కడుపులో మంట. రేపు పొద్దున ప్రజలు అంటారు కదా, మీ నాయన బీజేపీలతో మంచి సఖ్యత ఉండే, మీ వ్యవహారాలేమో చక్కబెట్టుకుర్రు, తెలంగాణకు రావాల్సిన నిధుల్ని మీరు గాడికి ఇడిచేసిండ్రు, కేంద్రం నుంచి రావాల్సిన వాటని చక్కగా కొట్లాడి తెచ్చుకోలేదు. రేవంత్ రెడ్డి చూడిగో మంచి కొట్లాడి తెచ్చిండని రేపటి నాటికి ఎవడన్నా అంటాడని ముందే ఢిల్లీకి తిరుగుతాడు, మూటలు మోస్తాడు. ఎవరికిరా మూటలు మోసేది? నువ్వు బీజేపీలకు మూటలు మోసినావు. ఎవరి దగ్గర ఆధారాలు లేవా? నువ్వు అమిత్ షాకి ఎన్ని, మీ అయ్యా నువ్వు కలిపి తెలంగాణలో ఎన్ని భూములు అంటగట్టిండ్రు, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎన్ని అంటగట్టిండ్రు, అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. ప్రతిసారి మీ చెల్లెలు జైలుకు పోయినప్పుడు నువ్వెన్నిసార్లు తిరిగినావు, మేము ఎంతమంది దగ్గర తిరిగినావు, ఎవరి కాళ్ళు పట్టుకున్నావు పోయి, అందరికి అన్ని రికార్డులు ఉన్నాయి. దాచిపెట్టినంత మాత్రాన అవన్నీ ఎవడు మర్చిపోడు. అందరి దగ్గర రికార్డులు ఉన్నాయి. 100-200 ఏళ్ల కింద కాదు మీరు రాజ్యం ఏలింది తెలంగాణకి, 2 ఏళ్ల కింద దాకా మీరే ఉన్నారు. అంతకుముందు జరిగినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు మొత్తం అప్గ్రేడ్ అయి ఉన్నారు. పబ్లిక్ ఏదో పేపర్లో వస్తుంది, ఆ పేపర్ చించి పడేస్తారు, దాచిపెట్టుకుంటారు అనేది కాదు. ప్రతిదీ అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అందరి దగ్గర రుజువులు ఉన్నాయి, అందరికీ తెలివైన వాళ్ళు ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు అప్గ్రేడ్లోనే ఉన్నారు. నువ్వేదో దాచుకుందాం, దాచినంత మాత్రాన దాగిపోతుంది అదేమో అంటారు చూడు, అట్లా ఉన్నది నీ కథ. నీ మాటలు నేను భాష మాట్లాడలేను కానీ పిచ్చి కుక్కలు నీకు గరిసినాయి. రాజులు పోతుంటే కుక్కలు మొరుగుతాయంట. అవును, మరి బరాబర్ రేవంత్ అన్న పోతుంటే కుక్కలు మీరు మొరుగుతున్నారు. రేవంత్ అన్న రాజు, మీరు కుక్కలు, ఇట్లనే అంటాం మేము మరి రేపటి నుంచి. మరి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి పిచ్చి పిచ్చిగానే ఆన్సర్ చెప్పాలి కదా అని వెనకాల పగలబడి నవ్వుడు, ముంగల పగలబడి నవ్వుడు. ఏమైంది మీకు అసలుకి? అందరి తీసుకొని పోయి ఒకటేసారి తీసుకొని పోయి షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా అవుతారేమో. ఎందుకంటే ఉనికి రాను కథమైపోతుంది. రేవంత్ అన్న సవాల్ చేసిండు, ఇంకో 10 ఏళ్ళైనా మేమే ఉంటాము, నేను రాజకీయంలో ఉన్నానే రోజులు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా కథం చేసి తీరుతా అన్నాడు కదా. ఆ ప్రెస్టేషన్తో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండ. అట్లా అనలేడు కదా. అరే నువ్వెవరి, మాకు శాతం అవుతుంది, మేము దమ్మున్నోళ్ళము, మేము ఆ మాటకి ఎందుకో జవాబు చెప్పలేడు. మరి ఆ మాటకి జవాబు చెప్పలేదు. రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా మాట్లాడినో, వ్యక్తిగతంగా నేను ఆన్సర్ మస్తు చెప్పిన, కానీ రాజకీయ భవిష్యత్తు మీద కథమైపోయిందాన్ని అన్నదానికి నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్పలేవు? మరి ఆన్సర్ కూడా అవసరం లేదు, కథమైపోయినరు. రేపు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలలో అన్నిట్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. రేపు పొద్దున ఇంకేమైనా బై ఎలక్షన్లు వచ్చినా, ఇంకేమైనా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా, ఇంకేమైనా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, ఇంకో 10 ఏళ్ళైనా కాంగ్రెసే జెండానే ఎగిరేస్తుంది. తెలంగాణలో 3 నెలల జెండా ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది. అది వానికి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆ పిచ్చోడు వేదికల మీద గుడ్డలు చింపుకోలేక, పిచ్చి పట్టినట్ల జుట్టు బిక్కోలేక రేవంత్ రెడ్డి మీద విసురుకొని పడుతున్నాడు అంతే. ఇవన్నిటికీ ఏమంటారు, అతి త్వరలో వారికి మళ్ళా రాబోయే కాలంలో పూర్తిగా పునాదులలో వేసి భూమిలేసి తొక్కేసే పరిస్థితి తొందరలో వచ్చింది. ఆ తొందర కోసం వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ అండ్ సీ. అలాగే శాసనసభ సమావేశాలు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు మేడం, దానికి కేసీఆర్ గారు రాను అంటున్నారు. కృష్ణార్జునులు ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు అదే మరి ఇప్పటి నుంచి ఎవరంటున్నారు అదే మరి మేము అదే చెప్పిన మొన్న రేవంత్ రెడ్డి గారు. మరి అట్లాంటప్పుడు రాజీనామా చేయమను.
ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేయమని. అంటే నువ్వోడు ప్రతిపక్ష హోదా తీసుకొని నేను రాడు అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? ఒక రాజ్యాంగబద్ధంగా శాసనం ద్వారా నిర్మితమైనటువంటి శాసనసభకి రాడు అని చెప్పడానికి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా లేదా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడా, లేకపోతే బై ఎలక్షన్లు పెడతాడా, లేకపోతే ఆ హోదాను ఒక బీసీకా ఎస్సీకే కట్టబెడతాడా, లేకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాడా? ఏదో ఒకటి చెప్పాలి. కేవలం మాట్లాడడానికి అంటే భయపడుతున్నారా? అంటే భయపడుతున్నారా? నిజాలు వస్తాయి బయటికి వస్తాయి అని ఏవో ఒకటి కల్లబొల్లి మాటలు చెప్పి పోదాము అని కొడుకుని అల్లుని పంపిస్తున్నట్టున్నాడు. రేవంత్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరకదు కాబట్టి ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. మా ఆధారాలు మేము తీసుకొని వస్తాం. మీ ఆధారాలు ఏమన్నా ఉంటే అల్లునితో పంపిస్తావు, కొడుకుతో పంపిస్తావు, నువ్వు వస్తావర్రా, దగ్గరలో ఉంది. ఆయన రాడని నేను ముందే చెప్పిన, కొత్తగా చెప్పడేంది, మొన్ననే అన్నా. ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతుండు, అసెంబ్లీలో తెలుసుకుందాం దమ్ముంటే రా నేను ఆధారాలు తీసుకొని వస్తా అని కేసీఆర్ అనలేదు. అన్నప్పుడే నాకు అర్థమైంది ఈయన రాడు అసెంబ్లీకి అని. వీళ్ళేమో గుడలు చింపుకుంటారు, పులి బయటికి వచ్చింది, అసెంబ్లీలో ఆట ఆడుకుంటాడు, ఆడికొస్తాడు ఈడికొస్తాడు, మళ్ళీ మాట మార్చేసిర్రు. ఆ పార్టీ వాళ్ళు మళ్ళీ మాటలు మార్చేసాడు, మా కేసీఆర్ రాడు అని అంట. రానప్పుడు 100% శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలి, బై ఎలక్షన్లు పెట్టాలి, లేదా ప్రతిపక్ష హోదాకు రద్దు చేసుకొని వేరేళ్ళకి ఇయ్యాలి, లేదా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం, రాజకీయం వదిలేసుకుంటాం అని ఒక సవాల్ ఇస్రమని చూద్దాం. ఎస్, మొత్తం మీద తెలంగాణలో ఈ తిట్ల రాజకీయం అనేది ఇప్పట్లో తగ్గేదా లేదు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఎవరు మొదలు పెట్టారు వాళ్ళు ఆపితేనే ఆపుతాం అన్నట్లుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అయితే మాట్లాడుతూ ఉన్నారు.